జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఈ దఫా చంద్రబాబుకు గట్టి షాకులే ఇచ్చేలా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది. ఇందులో భాగంగా పలు స్థానాల్లో టికెట్లు ఆశించి అన్నీ సిద్ధం చేసేసుకుని అందులో భాగంగా అనుచరులకు ఎన్నో ప్రామిస్లు చేసేసిన నేతలు చివరి నిమిషంలో అధినేత నుంచి సారీ అనే మాట వినిపించేసరికి తట్టుకోలేకపోతున్నారు. తమ సీటు తాము దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన అరుదైన నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న జలీల్ ఖాన్ లాంటి అరుదైన మేధావి వైసీపీలో కాదు టీడీపీలో ఉండాలనుకున్నారో ఏమో కానీ ఆయన్ను తన పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. ఈయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తుండటమే దీనికి కారణం. అవును, ఈసారి విజయవాడ వెస్ట్ సీటు తనకే ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలతో పాటు జనసేన కూడా కోరుకుంటోంది. ఇదే సమయంలో ఆ టికెట్ విషయంలో జలీల్ ఖాన్ తన మార్కు సంచలన కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ తనదే అని, టికెట్ దక్కించుకోవడమే కాదు ఎన్నికల్లో గెలిచి తీరుతానని చెప్పారు. ఇది ఏ నాయకుడైనా చెప్పే మాటలే అనుకుంటే పొరపాటే. కారణం ఈయన జలీల్ ఖాన్. అంతటితో ఆగని జలీల్ ఖాన్ తన పార్టీ నేతలతో పాటు జనసేన నాయకుడు కూడా విజయవాడ వెస్ట్ టికెట్ అడగటాన్ని దృష్టిలో పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా టికెట్ అందరూ అడుగుతున్నారన్నారు కానీ గెలిచే స్తోమతతో పాటు మంచి విలువలతో కూడిన క్యారెక్టర్ ఉండాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారాయన. దీంతో తన మాటలకు తానే ఉలిక్కిపడ్డారో ఏమో కానీ అనంతరం ఆ స్టేట్మెంట్లో కరెక్షన్ చేసే పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా తనకు టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పైగా ఇప్పటికే 2-3 ఆ పని చేయడానికి ప్రయత్నించగా తాను అడ్డుకున్నట్టు కూడా పేర్కొనడం గమనార్హం. మరి ఈ స్టేట్మెంట్ ని బాబు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇకపోతే ప్రధానంగా పొత్తులో భాగంగా టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న టీడీపీ నేతలు బాబు దృష్టిని ఆకర్షించేందుకు ఎవరి స్థాయిలో వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బుద్దా వెంకన్న విషయం ఆసక్తికరంగా మారింది. అవును, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ వారంలోనే తమ అభ్యర్థుల జాబితా ప్రకటనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ విషయంపై చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 2 పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో 2 పార్టీలు ఆశిస్తున్న ఒక సీటు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా పోతిన మహేష్ ఆ సీటును ఆశిస్తున్నారు. విజయవాడలో జనసేనకు ఒక సీటు ఇస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పోతిన మనీష్కు పవన్ మాట ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన లిస్టులో కూడా పోతిన మహేష్ పేరు ప్రధానంగా ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి చెందిన విజయవాడ పశ్చిమ నేతలు తమకు ఆ సీటు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీటు ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తనకు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఆ విధంగా బాబుకి ఆప్షన్స్ ఇచ్చిన వెంకన్న విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా తన ఇంటి నుండి కనకదుర్గమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు టికెట్ వచ్చేలా చూస్తే మొక్కుబడులు చెల్లించుకుంటానంటూ అమ్మవారిని వేడుకున్నారు. దీంతో భక్తి సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తొలి నుంచి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ తనకు పైన పేర్కొన్న 2 స్థానాల్లో ఎప్పుడో ఒక చోట సీటు కావాలని కోరుతున్నారు. ఇన్ని చెప్పిన వెంకన్న ఆఖరులో సీట్ల కేటాయింపులో చంద్రబాబుదే అంతిమ నిర్ణయమని సన్నాయి నొక్కులు కూడా నొక్కారని తెలుస్తోంది. ఈ సందర్భంగా టికెట్ల విషయంలో ఎవరైనా చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తే తాట తీస్తానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం నియోజకవర్గం నుంచి చినరాజప్ప, ఉండి నియోజకవర్గం నుంచి మంతెన రామరాజులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలలోనూ వారు గెలిచారు. అంటే సత్తా ఉన్నోళ్ల కిందే లెక్క. అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి పార్లమెంటు నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారు. చినరాజప్ప నమ్మకమైన నేత కావడంతో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పే వీలుందని అంటున్నారు. ఇక ఎటొచ్చి ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే రామరాజును ఏం చేయాలన్న దానిపైనే చంద్రబాబు నేతల నుంచి అభిప్రాయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఒకటి మాత్రం పవన్ను తాము గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను పొత్తులో భాగంగా కోరుకునేలా చూడటం ఒక ఆప్షన్. లేదని పవన్ పట్టుబడితే తప్పించడం మినహా మరో మార్గం మాత్రం టీడీపీ అధినేత వద్ద లేదు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.